హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగర్ విజయ్. అండ్ ఈరోజు చూసినట్టయితే డిలే లేకుండా వెళ్ళిపోదాం. చిన్న ట్రైపాడ్, అన్నిటికన్నా చిన్నది, లైక్ మినీ సైజ్, బట్ ఫోన్కి అండ్ నేను యాక్షన్ కెమెరా కోసం తీసుకున్నా, Insta360X4 కోసం. బెస్ట్ అంటే బెస్ట్ అంటే లైక్ లిటరలీ ₹350లో ఇంత స్టాండర్డ్గా ₹1000 ట్రైపాడ్కి ఈక్వల్గా వచ్చేదంటే ఇదే. అంటే లైక్ పెద్ద ట్రైపాడ్ అంటే మినీ ట్రైపాడ్స్లో కూడా కొన్ని థౌజండ్స్లో ఉన్నాయి, 1000-2000 వాటికన్నా లైక్ బెస్ట్ అనిపించింది. రీజన్ ఎందుకంటారో చూపిస్తాను చూడండి. ప్రజెంట్ బాక్స్లో అయితే ప్రజెంట్ మనకు వచ్చింది ఎక్కడే డిజిటెక్ నుంచి వచ్చింది. డిజిటెక్ అంటే లైక్ వీళ్ళు స్పాన్సర్ ఏం చేయలేదు, బట్ నేనే కొనుక్కున్నా 350 పెట్టి, తక్కువే కదా. డిజిటెక్ మినీ ట్రైపాడ్, దీంట్లో ఫీచర్స్ వచ్చేసరికి బాల్ హెడ్ ఉంటుంది, ఇవన్నీ లైట్. ఇక్కడ కాకుండా డైరెక్ట్ ట్రైపాడ్లోనే చూపిస్తా చూడండి. ట్రైపాడ్ నేను ముందే ఓపెన్ చేసి మొత్తం చెక్ కూడా చేశాను. ప్రజెంట్ అయితే చూడటానికి మీకు ఇట్లా స్లీక్గా వచ్చింది. బెస్ట్ నాకు మంచిగా అనిపించింది అంటే క్వాలిటీ, లైక్ లిటరలీ ₹350కి ఎంత స్టడీగా ఉందంటే. మళ్ళీ మీకు ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ మీకు బాల్ బేరింగ్స్ ఉంది కదా ప్రజెంట్, ఈ జాయింట్ కాడ రౌండ్గా బాల్స్ లాగా, అట్లాంటిది మన ట్రైపాడ్ 300-400లో కొడితే ప్రతిసారి ఇక్కడ బాటంలో అక్కడ వస్తుంది జాయింట్స్ కాడ, అట్లా వస్తుంది అంటే. బట్ మనకి ఆ ఇష్యూ లేకుండా ఇక్కడ చూస్తే అంటే లైక్ బాక్స్ లాగా ఇచ్చారు, అది నాకు మంచిగా నచ్చింది. సో దానివల్ల లెఫ్ట్ అండ్ రైట్ అవ్వవు, స్టాండర్డ్గా ఫిక్స్డ్ హెడ్స్ ఉంటాయి, ఒక్క సైడే తిరుగుతాయి. అట్లా త్రీ ఇచ్చారు. కాకపోతే ఇది ఏంటంటే ఇన్ కేస్ లూజ్ అయినా కూడా బరువు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కిందకి, అంటే లైక్ ఇట్లా బరువు పెట్టినా కూడా పైకి వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ జాయింట్స్ ఫిక్స్ ఉన్నాయి. అది నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎక్స్టెన్షన్, దీనికి ఇక్కడ బటన్స్ లాగా ఇచ్చారు. ఈ రెడ్ బటన్ ఉంది కదా, ప్రెస్ చేసి ముందు కనాలి. దీనికి అడ్జస్ట్మెంట్ లెవెల్స్ ఉన్నాయి. 1 ఇంతకన్నా కిందకి వెళ్ళదు, మళ్ళీ ప్రెస్ చేసి వెనక్కి ఎంత అవుతున్నా వెనక్కి వెళ్ళదు. ఇట్లా 4 అడ్జస్ట్మెంట్ లెవెల్స్ ఉన్నాయి. మ్యాక్స్ ఒకటి పెట్టుకొని నేను ఎందుకంటున్నా అంటే, ప్లస్ స్ప్రింగ్ అంటే మొత్తం ఇక్కడ నుంచి ఈ డ్రాగ్ స్ప్రింగ్ కాదు, ఈ బటన్ కింద ఉంది, ఇట్లా బటన్ ప్రెస్ చేసేది, సో లాక్ అయిపోతుంది ఇక్కడికి. అప్పుడు నేను 300 కొన్నాను ట్రైపాడ్, ఎక్స్టెన్షన్ ఇట్లా పెట్టగానే కొన్ని రోజులు అవ్వగానే కిందకి వెళ్ళిపోయేది. బట్ మనకి ఆ ఇష్యూ లేకుండా చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. లిటరలీ నా చెయ్యి మీకు రిఫరెన్స్ కోసం అంటే నా ఆర్మ్ చూపిస్తాను చూడండి, ఇంత పొడుగు నా రిస్ట్ దాకా వస్తుంది, దాకా. అండ్ చూస్తే ఇట్లా ఉంది, గ్రిప్ ఎక్కువ ఉంది. మ్యాక్సిమం వెయిట్ వచ్చి 1 kg దాకా హోల్డ్ చేస్తుందంట. అదా నేను మోస్ట్లీ తీసుకున్నప్పుడు అయితే Insta360X4 కోసం తీసుకున్నాను. అక్కడ X4 కొన్నా కదా రీసెంట్లీ, దాన్ని అంటే లైక్ ఏమైనా టైం ల్యాప్స్ అట్లా ఏమైనా తీద్దామన్నా తీసుకున్నాను. బట్ ఇక్కడ మీరు చూస్తే దీనికి ఫోన్ హోల్డర్ కూడా ఇచ్చాడు. ఇట్లా సెట్ చేసుకొని తొందరగా అవుతుందని పెట్టాడు. అండ్ నేను చూసిన పట్టుకుంటాను కూడా మంచిగా ఉంది. ఇవన్నీ ట్రాక్ చేద్దాం లోపలికి. చూస్తే ఇట్లా ఉంది ఫోన్ హోల్డర్ది. ఇక్కడ నాకు ఫోన్ హోల్డర్ మస్తు నచ్చింది ఏంటంటే, పర్ఫెక్ట్ అనిపించింది. ఇక్కడ అప్ అండ్ డౌన్ రబ్బర్ కుషన్స్ ఉన్నాయి. ఇక్కడ రబ్బర్ కుషన్ ఉంది, ఈడ పైన రబ్బర్ కుషన్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా రబ్బర్ కుషన్ ఉంది. అండ్ మోస్ట్లీ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ టిప్ ఉంది చూసారు కదా ఎడ్జ్లో, ఫోన్ ముందుకు రాకుండా ఈడ టిప్ ఇచ్చాడా. అండ్ సేమ్ ఇప్పుడు మీకు ఫ్రంట్లో కూడా చూపిస్తా, కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు అర్థం అవుతలేదు. ఇక్కడ ఈ పైన కూడా టిప్ ఇచ్చారు. సో 2 సైడ్ నుంచి ఫోన్ కూడా వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి, ఫిక్స్ అయింది ఫోన్. ఇప్పుడు Insta360 నుంచి రికార్డ్ చేస్తున్నా, దాంట్లో స్ట్రీమింగ్ అంటే చూసుకుంటున్నా ఎట్లా కనిపిస్తుంది ఎంతని. చూస్తే ఇట్లా. అండ్ మాకు అంత మంచిగా అనిపిస్తుంది చూడండి. ఇది టైట్ చేసుకోవాలి బాల్ బేరింగ్, చూసారా టైట్ చేస్తే, ఇది టైట్ చేస్తే కిందకి దిగను కూడా దిగుతుంది ఇట్లా. లిటరలీ ప్రెషర్ ఎంత పెట్టినా పోవట్లేదు. మీకు ఈ బాల్ బేరింగ్ అంటే లైక్ ప్రెషర్ పెట్టిన తిరుగుతుంది అడ్జస్ట్మెంట్ కోసం. బట్ మీకు ఇంకా ఈజీ అండ్ బెస్ట్ అనిపించింది అనుకోండి, ఇప్పుడు ఈ బాల్ బేరింగ్ ఇట్లా సెట్ చేసుకొని 90 degrees సెట్ చేసుకున్నారంటే ఇట్లా 90 degrees ఫోన్ జారుతుందని డౌటే లేదు, అస్సకంటే అస్సకు లేదు, పర్ఫెక్ట్ పట్టుకుంటుంది 100%. అండ్ దీనికి ఎక్స్టెన్షన్స్ పెట్టుకోండి లెంత్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనేది పడకుండా అంటే సేఫ్టీకి మీరు ఏ యాంగిల్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా సెట్ చేసుకొని అట్లా లెంత్ ఎక్కువ ఉండేకి మీకు బ్యాలెన్స్ అవుతుంది ఈజీగా.
ఇట్లా ఫోన్ రికార్డింగ్, ఫోన్ గింబల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. గింబల్ అంటే స్టెబిలిటీ గురించి కాదు, బట్ క్లారిటీ ఉంటుంది, ఇష్యూ లేకుండా మంచిగా ఉంది. అన్నిటికన్నా నాకు ఇంకో నచ్చింది ఏంటంటే, ఒకసారి మీకు చూపిస్తాను. ఫోన్ ఇది పోయింది కదా, తర్వాత నాకు ఇంకా మంచిగా నచ్చింది ఏంటంటే, అండ్ ఇట్లా చూసారు కదా, ఇక్కడ బ్యాక్ రిట్రాక్ట్ చేసుకుంటారు. ఇట్లా ఇన్ కేసు మీకు ఇన్స్టా 360 అటాచ్ చేసి నాకు కూడా ఇట్లా పట్టుకోవచ్చు, సెల్ఫీ స్టిక్ లాగా. పైన ఇంకా ఇన్స్టా 360 ఇక్కడ అటాచ్ అవుతుంది, ఆడ సెట్ అవుతుంది. ఇంకోటి మీకు చూపిస్తాను, నాకు నచ్చిన ప్లేస్ మంచిగా అనిపించింది అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ పైన బాల్ ఉంది కదా, ఈ బేరింగ్, ఇన్ కేస్ మీరు ఇది చెడిపోయి, లేకపోతే ఇక్కడ ఈ టిప్ ఉంది కదా, ఇది ఇరిగిపోయింది అనుకోండి, గ్రిప్ లేక అనుకో, దాన్ని రొటేట్ చేయండి, ఏమండి బాల్ సపరేట్గా వచ్చేసింది. ఈ పైన ఉంటుంది కదా, బాల్ సపరేట్ వచ్చింది, ప్లస్ ఈగో దీనికి సపరేట్ ఓన్లీ డైరెక్ట్ ఫిక్స్డ్. నేను ఎట్లయినా 360 వాడతా కాబట్టి నాకు ఈ పైన బాల్ బేరింగ్ అవసరం లేదు. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా 3 స్క్రూస్, ప్రతి దానికి స్క్రూ అటాచ్మెంట్స్ హెవీగా ఇచ్చారు అన్నిటికీ. దగ్గర చూడ చిగలో కనపడట్లేదేమో, బట్ క్వాలిటీ బాగుంది చాలా. ఎంత గట్టిగా ఉందంటే, గట్టిగా అంటే చాలా గట్టిగా, లిటరల్ ఇంత హార్డ్ ప్లాస్టిక్ నేను చూడలేదు. ఇది మనం ఎట్లా అని చెప్పి దీని మీద బైక్స్ మీద కూడా యూజ్ చేయం, అట్లాంటిది అంటే స్టేబుల్ ఒక చోట పెడతాం, దానికి ఇంత గట్టిగా వచ్చిందంటే చాలా సెట్, బెస్ట్ అంటే బెస్ట్. క్వాలిటీ బాగుంది, నాకు అది నచ్చింది. ఎందుకంటే 300 రూపీస్లో నీకు ఇంత క్వాలిటీగా ఇంత మంచి ట్రైపాడ్ అంటే రాదు. సో నేను ఇన్స్టా 360 డైరెక్ట్ ఇక్కడ మౌంట్ చేయొచ్చు పైన. బట్ నేను ఇప్పుడు పెట్టి చూపించడానికి కష్టం ఏంటంటే, నేను ఇప్పుడు ఆ 360తోనే రికార్డ్ చేస్తున్నాను. సో ఒకసారి కాకపోతే ఫొటోస్ పెట్టి చూపిస్తాను, అంటే లైక్ సపోర్ట్ ఎట్లా ఉంది ఏందని. డైరెక్ట్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాను, ఫిక్స్డ్. ఇంకా ఇట్లా వెనక్కంటే రావు, ఇట్లా ప్రెస్ చేసినా ఇంకా కిందకి వెళ్ళవు. రీజన్ ఎందుకన్నా అంటే ఇక్కడ లాక్ అయిపోతుంది. నార్మల్గా బాల్స్ కాకుండా ఇట్లా జాయింట్ లాగా ఉంది, అది మంచిగా నచ్చింది. అండ్ మీకు ఇంకా అంటే లైక్ 360 కాస్ట్లీ కెమెరా కదా, అటు ఇటు బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోయి ఇది లెన్స్కి స్క్రాచ్ పడతాయి అనుకున్నప్పుడు దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోండి మ్యాక్స్ దాకా, ఎంత సపోర్ట్ వస్తే అంత. చూడండి, ఈ మూల నుంచి ఆ మూలకి నా హ్యాండ్ లిటరలీ హాఫ్ ఆఫ్ ద హ్యాండ్ పొడుగు సపోర్ట్, అట్లా 3 డైరెక్షన్స్లో వస్తుంది. సో అన్ఈవెన్ ప్లేసెస్లో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉంటే ఈ ఉంటుంది కదా, ఇది చూడండి ఎడక్కి వెళ్ళట్లేదు, ఇది లెంత్ ఎక్కువ ఉంది, అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు కావాల్సిన ఏరియాలో. నాకైతే బెస్ట్ అనిపించింది. నేను ప్రోడక్ట్ లింక్ కూడా మీకు పెడతాను చూడండి. ఎందుకంటే వేరే అప్పుల్లో చిన్న చిన్న ఫోన్ రికార్డింగ్స్ కోసం చూసాను, కానీ దీనంత బెస్ట్గా ఏది కనపడలేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.